ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం లా అండ్ ఆర్డర్ను కాపాడాలి. లా అండ్ ఆర్డర్ను కాపాడటంతో పాటు ఎవరైనా ఏ అయినా దౌర్జన్యమైనటువంటి శక్తులు పనిచేస్తే వాటిని అడ్డుకోవాలి. న్యాయమైనటువంటి కేసులు పెట్టి వారిని నివారించాలి. ఇవన్నీ వదిలేశారు. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని కొడుతున్నారు, వేధిస్తున్నారు. మాకు ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ఆరాధ్య దైవంగా వెలుగొందినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎంత పెద్ద ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారో మీ అందరికీ తెలుసు. ప్రతి గ్రామంలోనూ రామాలయం ఎలా ఉంటుందో, మసీద్ ఎలా ఉంటుందో, చర్చ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రతి గ్రామంలోనూ కులాలకి మతాలకి సంబంధం లేకోకుండా నిలువెత్తు రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, పెట్రోల్ పోసి దహనం చేస్తున్నారు. అడ్డుకునేవారు లేరే. ఇది తప్పు అని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇది తప్పు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను మీరు ధ్వంసం చేయటం తప్పు అని చెప్పిన పాపాన కూడా పోనటువంటి పరిస్థితి. ఎంకరేజ్ చేస్తున్నారు. నాయకుల్ని కట్టడి చేసే కార్యక్రమంలో ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. మా పల్నాడు జిల్లాలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వారి మీద 2 తప్పుడు కేసులు పెట్టారు. ఇంకా చాలా పెట్టారు అనుకోండి. 2 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు. నెల్లూరు జైల్లో ఉన్నారు, రిమాండ్లో. 307 అంటే ఏంటి? హత్యాయత్నం చేసినట్టు. ఎవరికి గాయం లేదండి. వినండి, ఎవరికి కించిత్తు గాయం కూడా లేదు. కంప్లైంట్స్ కానీ డిఫాక్టో కంప్లైంట్ కానీ కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు రిజిస్టర్ చేశారు? సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు 2 కేసులు కూడా. ఆ రోజున కాదు. సంఘటన 13వ తారీఖు జరిగితే 23వ తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. గుర్తుపెట్టుకోండి, వదిలేదు లేదు. ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలు వచ్చినప్పుడు అవి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లా అండ్ ఆర్డర్కి కానీ కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది. 307 ఐపీసీ అంటే ఏంటి? 307 ఎప్పుడు వేస్తారు? అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే అంటేనో 307 వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల 307 వేయండి, లోపలతో చేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనడం నేను ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు. దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ గా వినండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్.
కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటి ఏంటంటే ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కసున్నా వాళ్ళు లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో. నిజం, వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్కి. ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబేడ పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో అలాంటి కొట్టా ఈడిని కొట్టా ఆడిని చంపా ఈడిని చంపా అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మీకు కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని సిపి ఆఫీస్ ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి, ఒకసారి తాకట్లో ఉందో లేదో. నిజం అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు. ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు. నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు. డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్కా వేసుకొని రాజకీయాలు చేస్తే కాకి చొక్కా ఎందుకంటే కథ చొక్కా వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా, అందరూ కూడా సహకరించండి. ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ మీరందరూ కూడా సహకరించాలి.